హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్, ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఏ హడావిడి హంగామా లేకుండా ఈజీ ప్రాసెస్తో అండ్ మన ఇంట్లోనే రెగ్యులర్గా యూస్ చేసుకునే వాటితోనే చూస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది. టిఫిన్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చాలామంది హౌస్ వైఫ్కి కూడా మార్నింగ్ టిఫిన్ చేయాలంటే ఒక టెన్షన్ కదా, ఏం చేయాలని. సో ఆ టెన్షన్ ఏది లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో 10 మినిట్స్లో అయిపోతుంది. దానికోసం ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ అండి. దానికోసం వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసేసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ, అది ఒక 2 కప్స్ తీసుకున్నాను. 2 కప్స్ తీసుకొని మనం ఏ కప్తో మెజర్మెంట్ చేస్తామో అదే కప్తో 2 కప్స్ బొంబాయి రవ్వకి 1 కప్పు పుల్లటి పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుంది టేస్ట్. దాన్ని మజ్జిగలా చేసి తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి యాడ్ చేశానండి, బైండింగ్ కోసము, థిక్నెస్గా వస్తుంది బ్యాటర్ అనేది. సో అది 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని చూస్తున్నారుగా, ఇక్కడ సేమ్ బ్యాటర్ అనేది సేమ్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే, వాటర్ మీకు పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. రవ్వకు ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలండి. రెస్ట్ ఇచ్చాక కొంచెం గట్టి పడితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో రెస్ట్ ఇచ్చాక మనం ఆ రెస్ట్ ఇచ్చే టైంలో ఎలాగో 10 మినిట్స్ టైం ఉంటుంది కదా, ఆ టైం ఇచ్చే ప్రాసెస్లో మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం 1 కప్పు పల్లీలు తీసుకున్నాను అండ్ 6 to 7 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ వేయట్లేదు, డ్రై రోస్ట్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఇంట్లో ఇలానే చేస్తాను పల్లీ చట్నీ, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి యాడ్ చేశానండి అండ్ కొంచెం చింతపండు యాడ్ చేశాను అండ్ కొంచెం సాల్ట్. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే గార్లిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది పల్లి చట్నీ. అండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మెత్తగానే బ్లెండ్ చేసుకున్నాను నేను. మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకోవడమే. పోపులో వచ్చేసి జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ పల్లి చట్నీ రెడీ అయిపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసి నాకైతే ఏం వాటర్ యాడ్ చేయలేదండి, నేను సేమ్ అలానే ముందే యాడ్ చేశాను కాబట్టి నాకు సరిపోయింది. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. సేమ్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అండ్ కొంచెం పించ్ ఆఫ్ వంట సోడా అండి. వంట సోడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక, ఆయిల్ వేయట్లేదు నేను, ఇక్కడ వాటర్ స్ప్రింకిల్ చేశాను దానిపైన. స్ప్రింకిల్ చేసి సేమ్ మన పేపర్ దోశ ఎలా వేసుకుంటామో సేమ్ అలానే, చూసారుగా ఎంత నీట్గా వస్తుందో దోశ, చాలా బాగా వస్తుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది, సన్నగా వస్తుంది దోశ కూడా. సేమ్ హోటల్లో ఎలా చేస్తారో అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా ఈజీ ప్రాసెస్. ఇన్ కేస్ మీరు ఈ దోశలో అటుకులు యాడ్ చేశారనుకోండి, క్రిస్పీనెస్ రాదు, కొంచెం అదే సెట్ దోశ అంటారు కదా, కొంచెం మెత్తగా వస్తుంది. బట్ ఆ టేస్ట్ ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ ఫైనల్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ నేను ట్రై చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.